కాండము 1వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 28, 29, 30 వచనాలని మనందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 28, 29, 30 3 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఇతరులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశం నుండి ప్రాకారంతో ఉన్నవి. అక్కడ అనాకీలను చూచితమని చెప్పి మా హృదయములను కరగజేస్తారని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులేట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగురని మీతో చెప్పి ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో సాయంకాల వేళ నా జీవితంలో మీరు చేస్తొచ్చిన కార్యములను దేవా, నీ దాసులు లేట, నీ ప్రజలు లేట అయా, నీ నామని ఘనపరిచిన నిమిత్తమే మాత్రమే నన్ను వాడుకొని మహిం పొందవలసిందిగా ప్రార్థిస్తూ వందనములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. అన్న సేవకులతో పాటు సుదూర ప్రాంతం నుంచి వచ్చి నా కుటుంబాన్ని, అదిగాక ఇంకా ఈ దినము నా తల్లిదండ్రులు కూడా రావడము, వారు వచ్చిన దినమునే సేవకులందరూ వచ్చి ఈ రీతిగా నన్ను దర్శించడము ఎంతగానో నా హృదయాన్ని సంతోషపరుస్తూ వచ్చినాయి. వీటికంటే మరి ముఖ్యంగా ఈ దినము ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చిన మాటలు ఇంకెంతగా నన్ను బలపరుస్తూ, ఇంకా ప్రభు నాకు ఎంతో సమీపస్తుడిగా, ఎంతో దగ్గరగా, ఒక మాటలో చెప్పాలంటే నా తోడి వారి కంటే నన్ను దేవుడు పైగా ఉంచాడని చెప్పి అనుభవం ఉంది. ఇప్పుడు ఆ మాటలు చెప్తా ఉండంటే మీ అందరికంటే నాకు ప్రభు బాగుగా సమీపస్తుడిగా అయిపోయాడు అన్నది ఈ వర్తమానంలో. అంటే ఇక్కడ కూర్చున్న వారికంటే, ఆన్లైన్లో వింటున్న వారికంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికంటే నా ప్రభువు నాకు ఈ వాక్యం ద్వారా మరీ సమీపస్తుడు అయిపోయాడు. నా తోడి వారికంటే నన్ను గొప్పగా చేశాడనేటువంటి మాట ఒక మాట అయితే, నా తోడి వారికంటే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కంటే నా ప్రభు నాకు వ్యక్తిగతంగా నాకు సమీపస్తుడిగా అవుతూ వస్తాను. అందును బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. ఇక్కడ మనం చదువుతూ వచ్చిన లేఖన భాగంలో కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన మాట, 1వ అధ్యాయము ఇచ్చిన వాగ్దానము, మీకు ముందర నడుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులేట మీ పక్షంగా ఐగుప్తులోని అరణ్యంలో మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేయను. నాతో మాట్లాడుతూ వచ్చిన మాట, నాకు ఇచ్చిన వాగ్దానము, ఈ ప్రమోషన్ విషయంలో నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు నాతో మాట్లాడుతూ వచ్చిన మాట, ప్రభు మీ పక్షంగా దేవుడు యుద్ధం చేయను. ఫిబ్రవరి 9వ తారీఖు నేను హైదరాబాద్ వెళ్తూ వచ్చిన, అది శనివారం సాయంత్రము, ఫిబ్రవరి 9 శనివారం సాయంత్రము. ఫ్రెండ్, నా ఇంతకుముందు ఆర్మూర్లో ఉన్నటువంటి నా స్నేహితుడు, ఇంటి ఓనర్ వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉంటే, తమ్ముడు నేను వస్తున్నా ఈ నైట్ నీ దగ్గర ఉండి తెల్లారి నేను వర్షిప్ చూసుకొని మళ్ళీ 10వ తారీఖు నుంచి నేను ట్రైనింగ్ అటెండ్ అవుతున్నా, ప్రమోషన్ ట్రైనింగ్ అని చెప్పి తన రూమ్లోనే ఆ నైట్ 9వ తారీఖు ఉండి తెల్లారి 10వ తారీఖు అనుకుంటా, డేట్లు అటు ఇటు అయినా కానీ శనివారం సాయంత్రం వెళ్ళా, నైట్ ఇంటికాడ ఉండి తమ్ముడు ఇంట్లో పడుకొని తెల్లారి మందిరానికి మెయిన్ హెబ్రోన్కి వెళ్తూ వచ్చిన. నా ఆలోచన, నా ఆశ అంతా కూడా నా ప్రభుని గణపరచడం కోసం మాత్రమే చెప్తున్నాయి మాటలన్నీ కూడా. ప్రభు ఏ రీతిగా నన్ను దర్శిస్తూ వచ్చినాడు, ఏ రీతిగా నా ప్రార్థన ఆలకిస్తూ వచ్చినాడు, నా ప్రభు నాకంటే ముందుగా వెళ్ళాడంట. ఇంత గొప్పవాడంటే మన ప్రభు, మన తండ్రి అయినా కానీ, మన తమ్ముడైనా, మన చెల్లైనా, మన తల్లైనా కానీ బరువు అయితే ఏం చేస్తారో దిగుస్తూ ఉంటుంది. మరి బరువు అవుతుందో దిగురా, నా వల్ల కాదు, నచ్చుకుంటూ బరా అని అంటాడు. కానీ మన ప్రభు అట్లా చెప్పాడు కాదు. ఆయన అంట తన కుమారుని ఎత్తుకున్నట్లు అనే మాట ఉంది అక్కడ. నా ప్రభు నాకంటే ముందుకు వెళ్ళాడు, నాకంటే ముందుగా వెళ్ళి నా పరిస్థితులన్నీ చక్కదిస్తూ వచ్చినాడు.
ఇప్పుడే కాదు, నేను అనుకుంటా ఈ ప్రమోషన్ మార్గాన్ని సిద్ధపరిచింది ఇప్పుడే కాదు. అన్న చెప్పినట్టుగా సియోన్కి వస్తూ వచ్చిన దీనికంటే ముందు ఎగ్జామ్ సిఐబి అని, ఆ ఎగ్జామ్ రాయడానికి ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చిన. వాస్తవానికి ఎన్నోసార్లు ఎన్నో రీతిగా ఆర్థిక దాడి చేసి ఆయా రీతిలుగా మిడతలు తినేసిన పంటను దేవుడు నాకు మరలా ఇస్తా అని చెప్పి వాగ్దానాలు. ఈ సంవత్సరం కూడా సార్వత్రిక సంఘ వాగ్దానం కూడా అదే. దావీదు వాటన్నిటిని సమకూర్చుకున్నంట. దేవుడు ఆ వాగ్దానాన్ని నాకు ఇస్తూ వచ్చినాడు. ఆ మాటలు చదివినప్పుడు ఆ 3 లైన్స్ చూసినప్పుడు కూడా ఆ 3 లైన్లు కూడా నా జీవితానికి ఉన్నవి. కాబట్టి ఈ ప్రమోషన్ ప్రాసెస్ అనేది పడ్డకంటే ముందే ఎప్పుడెప్పుడు పడుతుందా అని చెప్పేసి దానికోసం ఎదురు చూస్తూ రావడము, దానికంటే ముందుగా ప్రమోషన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. దీనికంటే ముందు జేఐబి అని సిఐబి అని ముందు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి. నిజంగా నేను జాబ్ రావడం కూడా అంత కష్టపడలేదు. ఒక్కడిగా ఉన్న జంటగా ప్రభు చేస్తూ వచ్చినాడు. పరిపూర్ణ కుటుంబంగా చేస్తూ వచ్చినాడు. ఈ 2 పిల్లలతోనే ఉంటూ ఎలా చదివానో తెలియదు, నా ప్రభుకి మాత్రమే తెలుసు. ఆ రీతిగా నన్ను ప్రభు నడిపిస్తూ వచ్చినాడు. సిఐబి ఎగ్జామ్ రాయడానికి 2024 సంవత్సరంలోనే, అంటే నాకు తెలిసి అక్టోబర్ ఆ సమయంలో అట్టుంది ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ప్రభు అక్కడే సీఎంలను ఆదరిస్తూ వచ్చినాడు. అక్కడ నుంచే స్టార్ట్ అయింది నాకు. ఏమంటే యూటర్న్ అంటారు చూడండి, టర్నింగ్ పాయింట్ అక్కడే స్టార్ట్ అయింది, సీఎంలోనే. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు అక్కడి నుంచి. ఆ రీతిగా ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. ఆ ఎగ్జామ్ రాయటం ద్వారాగా అక్కడి నుంచి ప్రభు నన్ను ఆ రీతిగా స్పెషల్ అసిస్టెంట్ అని, మళ్ళీ స్పెషల్ అసిస్టెంట్ నుంచి ఈ ఎగ్జామ్ పడతారు, మళ్ళీ అసిస్టెంట్ మేనేజర్గా, డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ దేవుడు ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రాసెస్లో భాగము. అయితే ఏ రీతిగా నాతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు, మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు ఆ తమ్ముడి దగ్గర ఉండి తెల్లారి మార్నింగ్ మందిరానికి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చిన మాట కూర్చున్నా. నాకు ఎప్పుడైనా హెబ్రోన్ కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఎవరైతే తబలిస్ట్ ప్లే చేస్తూ ఉంటారు, కీబోర్డ్స్ ప్లే చేసే వాళ్ళు, కంజర వాయించే వాళ్ళు ఏ రోలో కూర్చుంటారు, నాకు కూడా అదే రోలో కూర్చోవడం ఇష్టం బాగా. ఎందుకంటే ప్రభు దావీదు మహారాజు నాకు ఆనంద సంతోషములు కలుగజేయ దేవుణ్ణి, సితారతో నా ప్రభుని కీర్తిస్తానని చెప్పేసి ఆ విధంగా ఆ ఇంపుగా వాయించేటువంటి ఆ బ్రదర్స్ పక్కన కూర్చోవడం అనేది చాలా యోగ్యకరమైనది. ఎప్పుడైనా అక్కడే కూర్చున్నాం మందిరంలో, నా అనుభవం అది. వెళ్ళి కూర్చున్నా, అక్కడ కూర్చొని పాటలు పాడుతూ వాక్యము అన్న చెప్తా ఉండంటే సడన్గా నా దృష్టి అట్లా అన్నతో చెప్తున్నప్పుడు ఆ అన్న పక్కన పులిపిట్ పక్కనే వాగ్దానం పెట్టుంది. వాగ్దానం ఏమని వాగ్దానం ఉందంటే ఇదే ద్వితీయోపదేశకాండ 1:30 రాయబడి ఉంది. ద లార్డ్ గాడ్ విచ్ గోయిత్ బిఫోర్ యూ హీ షెల్ ఫైట్ ఫర్ యూ అని ఉంది. అర్థమైంది కదా? ద లార్డ్ గాడ్ విచ్ గోయిత్ బిఫోర్ యూ హీ షెల్ ఫైట్ ఫర్ యూ. నాకంటే ముందుగా నా దేవుడు వెళ్తున్నాడంట, నా పక్షాన యుద్ధం చేస్తాడంట. అంటే జరగబోయే యుద్ధం ఎలా ఉంటుందో నాకంటే ప్రభుకే ముందు తెలుసు. మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకంటే ముందు ప్రభుకే తెలుసు. మనం అనుకుంటాము, బెమ్మలెత్తుతాం, ఏం నాకే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నాకే ఇటువంటి ఇది రావాలా, నాకే ఈ శ్రమలు రావాలా, నాకే కష్టం రావాలా. కాదు, ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ నిందల్లో ప్రభు మనతో ఉండాలని, ప్రభు కొరకు మనం జీవించాలని, ప్రభు మనకు ఇంకా ఎంతో సమీపస్తులుగా ఉండాలని దేవుడు అనుమతిస్తాడనేది నేను గ్రహిస్తూ వచ్చిన, నాకు వచ్చినటువంటి పరిస్థితులన్నీ కూడా. అయితే ఆ మాట ఎప్పుడైతే నేను వింటూ వచ్చినానో, ఆ మాట ఎప్పుడైతే చూస్తూ వచ్చినానో, ఆ మాట కరెక్ట్గా నా పరిస్థితులకు అనుగుణంగానే ఉంది. ఆ పైన ఇప్పుడు నేను ఆ వాగ్దానం, నాతో ఇచ్చిన వాగ్దానం ఏంటి, నా వాగ్దానం జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు ఆ దేవుడు జ్ఞాపకం చేసి ఆ పై వచనాల్లో రాయబడుతూ వచ్చింది. అది ఇంకా అసలు అన్నకి సాక్ష్యం చెప్తూ వచ్చిన, నాకంటే నేను చెప్పా, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ దిస్ ప్రమోషన్ అన్న. బిఫోర్ మీ దెర్ ఆర్ సో మెనీ పర్సన్స్, సో మెనీ సీనియర్స్ ఆర్ దేర్ హూ ఎవరు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి యోగ్యులుగా ఉన్నారు. ఐఎమ్ నాట్ వర్ది టు రిసీవ్ ది ప్రమోషన్. నాకంటే 612 మెంబర్స్ ఉన్నారు టోటల్గా, ఓవరాల్గా ఇండియాలో. ఒకవేళ ఆ కేటగరైజేషన్ చేసుకున్నప్పుడు కూడా నాకంటే 90 మంది ఉన్నారు. ఓవరాల్గా తెలంగాణలో పోస్టులు 5. 90 మందిలో నా నంబరు 90. నాకంటే ముందు 89 మంది ఉన్నారు. అంటే పోస్టుల లెక్క చూసుకున్నా సరే, ఒక పోస్టుకి 10 మంది తీసుకున్నా కానీ 5 పోస్టులు 5 పదులు అట్లా చూసుకున్నా కానీ అది కౌంట్ కాదు, ఎక్కడ సరిపోదు. చూస్తే అక్కడ ఆ మాట నేను గమనించుకున్నప్పుడు
మన సహోదరులు అక్కడ చూడండి, అక్కడ 28వ వచనం రేపు మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఇతరులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవి ఆకాశ ప్రాకారంతో ఉన్నవి. అక్కడ కనానీయులను చూస్తుందని చెప్పి మా హృదయములను కరగజేసిరి. నేను ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఈ వాగ్దానం తీసుకొని ఇంకెళ్ళా. నేను ఆ వాగ్దానం దేవుడు నాతో మాట్లాడిన ప్రభు నీకు వందనాలని చెప్పేసి అని ఆ రోజు అంతా హెబ్రోన్లో ఒక 8 నిమిషాల వీడియో కూడా మీకు చూపిస్తా ప్రవచితమైతే ఆనందించేటప్పుడు. ముందుగానే నేను ఒక వీడియో కూడా తీసుకున్నా. దేవుడు నాకు ఉద్యోగం ఇస్తున్నా, నాకు ప్రమోషన్ ఇవ్వబోతున్నటువంటి విశ్వాసంతో ఆ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఎంత చూసుకొని మెయిన్ హెబ్రోన్కి అంతా హెబ్రోన్ అంతా కూడా వీడియో తీసుకొని నాకు ఇచ్చిన వాగ్దానం ఇదే అని చెప్పేసి ద లార్డ్ విచ్ గోస్ బిఫోర్ యూ హీ షల్ ఫైట్ ఫర్ యూ అని ఇదే నాతో దేవుడు మాట్లాడినాడు. ప్రమోషన్ మెత్తు ఉన్నప్పుడు నాతో మాట్లాడిన వాగ్దానం ఇదే అని నేను వీడియో చేసుకొని సెల్ఫీ వీడియో చేసుకొని మరీ పెట్టుకున్నా రేపుదున్న టెస్ట్ మనీ కోసమని మీకు చూపిస్తా తర్వాత. అలా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అయితే నాకంటే 89 మంది ఉండే వరకల్లా నా హృదయం అంతా కూడా ఈ వాగ్దానం తీసుకుని వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నా, క్లాసెస్ అయితే వింటున్నా, కానీ మళ్ళీ వచ్చి కూర్చొని నేను ప్రిపేర్ అవుతా ఉంటే నాకు ఆ ప్రిపరేషన్కి నేను నా మనసు ఎక్కువ పోవట్లేదు. కానీ ఆడ కూర్చొని నాతో పాటు నా ఫ్రెండ్ విజయ్ అని కూడా ఇప్పుడు భీమవరం ఆర్ఓ కింద చేస్తాడు, అదో బ్రాంచ్. తను కూడా సేమ్ నా రూమ్మేటే, తను ఇద్దరు ఉన్నాము. తను చూస్తా ఉంటే నాకు భయం వేసేది. ఆ తమ్ముడు ఏం చేశాడంటే మాకు యూనియన్ విద్య అని ఒక పోర్టల్ ఉంటుంది, ఒక యాప్ ఉంటుంది. ఆ యూనియన్ విద్యలో ఉన్న అన్ని క్లాసెస్ని అంటే ప్రమోషన్కి సంబంధించిన అన్ని మెటీరియల్ మొత్తం కూడా ఆయన త్వరగా అయిపోయాడు. ఇంకా ఎలా ఉన్నాడంటే రేపు ఎగ్జామ్ పెడితే అసలు ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ పెడితే రాయడానికి రెడీగా ఉన్నట్టు ఉన్నాడు అనమాట. ఏ ప్రశ్న అడిగినా అతను చెప్పేస్తాడు. అన్న ఇది ఎట్లా అంటే అన్న ఇదే నా సింపుల్ అన్న అంటున్నాడు. ఎప్పుడు చదివా అంటే ఎప్పటి నుంచి చదువుతున్నా అన్న, ఎప్పుడెప్పుడు రెడీగా ఉన్నా అని చెప్పేసాను. నాకైతే ఇంకా నా హృదయంలో కలవరం, నా హృదయంలో ఎంత చూస్తూ ఉంటే ఆలోచన చేస్తూ ఉంటే నాకంటే ముందు 90 మంది ఉన్నారు, అసలు అవుతుందా లేదా. సరే ఎగ్జామ్ 2 ఎగ్జామ్స్, ఒకటి సీనియారిటీలో రాశాను, ఒకటేమో మెరిట్లో రాశా. 2 ఎగ్జామ్స్ రాసా. ఆ మెరిట్ ఎగ్జామ్ చూస్తేనేమో అసలు ఆ ప్రశ్నలు ఏం అడిగాడో కూడా నాకు అర్థం కాలే, ఏ సమాధానాలు రాయాలో అర్థం కాలే. తర్వాత సెకండ్ సరే సీనియారిటీ ఎగ్జామ్ రాష్ట్రం చెప్పని చెప్పి ఎగ్జామ్ రాసొస్తే ఆ సీనియారిటీ ఎగ్జామ్ కూడా దానికి ఆ ప్రశ్నలు ఎలా అడిగాడంటే నార్మల్గా రాసేయచ్చు, రోజు చేసే వర్క్లోనే మెనూస్ ఉంటాయి. పాస్బుక్ ప్రింట్ తీయాలంటే పాస్బుక్ ప్రింటింగ్, పాస్బుక్లో P, బుక్లో B, ప్రింటింగ్లో PBP, దానికి ముందు H మా మెనూస్ అనమాట. మేము వర్క్ చేసే మెనూస్. ఎవరన్నా బ్యాంక్ వచ్చారు పాస్బుక్ ఇవ్వండి ఏం చేస్తాం అంటే HPBP కొడతాము. పాస్బుక్ ప్రింటింగ్ PBP కొడితే అయిపోతుంది. ఇట్లా మెనూస్ ఉంటాయి. ఈ మెనూస్ ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. పాస్బుక్ ప్రింట్ తీయాలంటే ఏ మెనూ ఉంటుంది అని ఆ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, దాంట్లో మనకి అర్థం రోజు అయ్యాయి కాబట్టి HPB కొడితే అయిపోద్ది. మన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏ మెనూ కావాలంటే HTM అని చెప్పేసి ఉంటుంది. ఇట్లా అన్ని కూడా ఈజీ క్వశ్చన్సే వస్తాయని చెప్పేసి నేను అనుకున్నా. తీరా చూస్తే ఎగ్జామ్ రాస్తే ఇవన్నిటి పక్క పెట్టి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ వచ్చాను. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా నాలో కలవరం ఉంది. అంటే మొత్తానికి చూస్తే ఇది నాది కాదు, నా అర్హత మీద అన్న చెప్పాడు కదా ధ్యాన్ అని, దానిలో టీ ఉంది కదా, టాలెంట్ కాదు. వాస్తవానికి ఇది నా టాలెంట్ కాదు, నా ప్రభు యొక్క తలాంతే, నా ప్రభు యొక్క టాలెంటే. నా ప్రభువే ముందుండి అన్ని విషయాలు అరే నీకున్న టాలెంట్తో రాదు ఇది, అది ముందుగానే ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే అన్నిటిని సిద్ధపరిచి అన్నిటినీ అక్కడ చూస్తే నాకంటే బలిష్ఠులే. అక్కడ జనులు మనకంటే బలిష్ఠులు, నాకంటే బలిష్ఠులు ఉన్నారు అక్కడ. నాకంటే బలిష్ఠులు అంటే దాని అర్థం నేనేమనుకుంటున్నా అంటే నాకంటే ముందల 89 మంది సీనియారిటీలు ఉన్నారు. వాళ్ళందరికీ రావాల్సింది పక్కన పెట్టి ప్రభు ఆ 5 లిస్టులో నాకు ఒకరికి ఇస్తూ వచ్చాడు. అయితే దేవుడు చేస్తూ వచ్చిన కార్యము నా పక్షాన దేవుడే యుద్ధం చేస్తూ వచ్చాడు. నేనైతే ఏ యుద్ధం చేయలేదు, బట్ ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నా దేవుడే నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ వచ్చాను. ఈ దినము అన్న Hebrew 1:9 రాయబడుతూ వచ్చిన మాట నిజంగా నా తోడి వారి కంటే నాతో ఉన్నటువంటి వారు, నేను ఏ స్థితిలో కోదాడు వచ్చానో, మళ్ళీ ఏ స్థితిలో నుంచి కోదాడు నుంచి బయటకు వచ్చానో అంతా నా ప్రభుకే తెలుసు. అది నేను ఉన్నటువంటి స్థలము, నేను పనిచేసేటువంటి స్థలములో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా వాళ్ళందరూ నన్ను ఎంతో ఆదరిస్తూ వచ్చినారు, ఎంతో బలపరుస్తూ వచ్చినారు. అయినప్పటికీ కూడా వారి కంటే కూడా దేవుడు నన్ను ఏం చేస్తూ వచ్చాను, ముందుగా అన్ని విషయాల్లో నన్ను స్థిరపరుస్తూ వచ్చాడు. గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాల్సిన మాట ఏంటంటే నా దేవుడే నా పక్షాన యుద్ధం చేసి నా తోడి వారి కంటే నన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతూ వచ్చాడు. ఇక్కడ నాతో మాట్లాడుతూ వచ్చిన మాట సోదరుడు ఆ విధంగా చెప్తా ఉందంటే నిజంగానే ఆ ప్రమోషన్ ప్రాసెస్లో ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అంతా కూడా నా ప్రభు నాకు ఎంతగానో సమీపస్తుడిగా ఉన్నాడు. మరలా ఈ దినము అన్న రావడము, ఈరోజు సేవకులుగా మీరందరూ రావడము
నిజంగా మరలా నా ఆత్మీయ స్థితిని, నా ఆత్మీయ ఉద్యమాన్ని, నాలో మరలా ఒక నూతనమైనటువంటి ఉద్యమాన్ని ప్రభు తీసుకుని వచ్చాడు ఈ దినము. నా కొరకు ప్రార్థించి ఇంత దూరము ప్రయాసతో నన్ను దర్శించడం కొరకే, నా కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, నా జీవితంలో దేవుడు చేస్తూ వచ్చిన కార్యములు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో విషయాలు చేస్తూ వచ్చాడు. వివరించడానికి సమయం లేదు కనుక ఇక్కడితో నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. చివరికి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మనకంటే బలిష్ఠులు, మనకంటే ఇతరులు, మనకంటే సమస్యలు ఏమైనప్పుడు కూడా, ఎటువంటి సమస్య అయినా కానీ, నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా, నేనే సమస్యతో బాధపడుతున్నా, ఆ సమస్యని నీ ప్రభు దగ్గర తీసుకుని వస్తే ద లార్డ్ విల్ హెల్ప్ యూ. ఆ సమస్యను తీసివేయడానికి ప్రభు ఒక్కడే సమర్థుడు. మనం అనుకుంటాం మనుషులు చేస్తారని అనుకుంటాం, కానీ అది మన పొరపాటు. ఆ సమస్యను ఏం చేయాలంటే ప్రభు దగ్గర పెట్టుకోవాలి. ప్రభు, నాకు ఈ సమస్య వచ్చింది, నేను అదే చేస్తూ వచ్చిన, నా సహోదరుడు ప్రిపరేషన్ చేస్తా ఉండంటే నాకు తెలుసు, నాకు ఎంత టాలెంట్ ఉంటుందో నాకు తెలుసు, నా నాలెడ్జ్ ఉంటుందో నాకు తెలుసు, నాకున్న ఎబిలిటీ నాకు తెలుసు. కానీ ఆ ఎబిలిటీ, నా టాలెంట్ అంతా కూడా నేను నా ప్రభు అనుకొని నా ప్రభు మీద ఆధారపడుతూ వచ్చిన. ప్రభా, నువ్వు నా ముందర నడుస్తూ నా కొరకు యుద్ధం చేస్తా అన్నావు కదా ప్రభా అని చెప్పి ఆయన మీద ఆధారపడుతూ, నేను చదవాల్సిన చదువుతూ ఆ రీతిగా నేను ముగిస్తూ వచ్చిన. ప్రభువే సహాయం చేసి ఆ విధంగా ప్రమోషన్లో సహాయపడుతూ వచ్చినాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారైనప్పటికీ, ఆన్లైన్లో ఉంటున్న వారైనప్పటికీ కూడా, సమస్య ఏదైనప్పటికీ కూడా ఆ సమస్యను ప్రభు దగ్గర పెట్టినప్పుడు ఆ సమస్యను తీర్చడానికి ప్రభు సమర్థుడు కనుక నా జీవితంలో దేవుడు ఆ కార్యం జరిగిస్తూ వచ్చినాడు. మీ జీవితంలో కూడా అటువంటి కార్యాలు దేవుడు జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కొరకు ప్రార్థించినటువంటి సియోను ప్రార్థన మందిరము, విజయవాడ అయితేనేమి, దోరకుంట అయితేనేమి, ఈ చుట్టుపక్కల సంఘాలు ఏవైతేనేమి, అందరినీ బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ కొద్ది సాక్ష్యాన్ని ప్రభు సన్నిధిలో ముగిస్తున్నా. దేవుడు తన సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అభివృద్ధి చేసేదావు ప్రభువైన యేసుదేవా, అభివృద్ధి చేసినావు ప్రభువైన యేసుదేవా, అధికంబు మేలులాతో మునుపాటి కంటే మరలా అధికంబు మేలులాతో మునుపాటి కంటే మరలా ప్రభువా పాడేదనొక స్తుతి గీతం ప్రేమించి రక్షించితి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. మత్తయి అన్న వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల మా దేవ, మేము మాతృమైన మా పనులకు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రం తెలుస్తున్నాం. మీరంతైనా నమ్మకమైన దేవుడని తెలియపరుచుకున్నారు. అందుని బట్టి మీకు వందలిస్తున్నాం ప్రభా. ఏ జన్మ అద్భుతాలు మీరు చేస్తానని సెలవిచ్చే దేవుడై అద్భుతాలు చేసుకున్నారు. అందుని బట్టి శుద్ధిస్తున్నాం తండ్రి. కమలబద్దను బట్టి దేవానికి వెలుస్తున్నాం ప్రభా. తన జీవితంలో ప్రభా మరి నిర్మిస్తూ వచ్చిన కార్యమంతాన్ని బట్టి వందనాలు. నిజమే, తన ముందు ఎంతోమంది ఉన్నారు, వారందరినీ పక్కకు పెట్టి ప్రభా మీరు తనకు ఆ మేజర్ అనుగ్రహిస్తూ వచ్చారు. పరిశీలిస్తున్నాం ప్రభా. తన జీవితంలో చేసిన మేలు ఉపకారములను బట్టి మీకు వందనాలు ఇస్తున్నాను తండ్రి. ఆ రీతిగా ప్రభా తన పక్షాన మీరు తోడుగా ఉన్నారని జరిగిస్తూ వచ్చిన ప్రతి కార్యాన్ని బట్టి ప్రభావం తెలియజేస్తూ వచ్చినాడు. ముందుగానే వాగ్దానాలు ఇచ్చి వాగ్దానం నెరవేర్చు దేవుడుగానే రుజువుపరుచుకున్నాడు దేవా. మన వాటిని సిద్ధిస్తున్నాను తండ్రి. ప్రభా ఈ జాబ్ కొరకై తను ఎంతో కష్టపడుతూ వచ్చినాడు ప్రభా. మరి కొన్ని దినాలు ఒకసారి నిద్రపోలేకపోవచ్చు,
ఏవైనా పరిస్థితులు తీసుకెళ్ళి దేవా తనకు నెమ్మది అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి, అందరూ కూడా సిద్ధిస్తున్నాం ప్రభా. అయితే నేను మరి ఏ ఉద్దేశంతో తనకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు, ఆ ఉద్దేశంలో సంపూర్ణంగా ముందుకు వెళ్ళడానికి సహాయపడండి. అనేకులు మాదిరికరంగాను అనేక రక్షణకరంగాను తన ద్వారా దేవుని తెలుసుకుంటానికి కూడా సిద్ధపరిచయం పొందండి, సహాయపడండి ప్రభా. అలాగే తండ్రి ఇంకా అంతేకాదు, వీటికంటే గొప్ప కార్యాలు జరిగిస్తానని చెప్పారు. వీటికంటే ప్రభా అమూల్యమైన ఇస్తానని చెప్పారు. అదేవిధంగా అమూల్యమైనవి గొప్పవి అనుగ్రహించండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఉన్న స్థానానికి రాసులు తీసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. సహాయపడిన ప్రభావ సంపూర్ణంగా బలపరచమని, అలాగే సంఘాన్ని అందిపెట్టుకొని యువత ఉంటాను కూడా సిద్ధపరిచి మేము పనించండి. చాలా గురించి చూపించండి. అలాగే సహోదరి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. చెరువు వచ్చిన తండ్రి గారు, తల్లి గారు, చెల్లి, వాళ్ళ బాబా కుటుంబము అందరూ జ్ఞాపకం చేసుకుంటండి. అలాగే చెరువు సేవలందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం. తన గురించి ప్రార్థన చేస్తున్నాం. అలాగే తనకు తల్లికి ఇచ్చిన ఈ కీబోర్డ్ని బట్టి విశ్వసిస్తున్నాం. ఇప్పుడు కూడా అనసరించినదిగా చదివిన క్రితము వేళ గొప్ప నేర్పించే దేవుడు మీరు కదా ప్రభావం. కాబట్టి మంచిగా నేర్చుకొని దేవా సంఘంలో తను మంచిగా వాడబట్టారు కూడా సహాయం చేస్తుంది. చాలా చూపించమని దేవా, మరి మాకు కాదు ఏవో మాకు కాదు, నీ కృపాసత్వం బట్టి నామానికి మహిమ కలిగిన కాక రాబోయే ఎదుగుతున్నాయి. ఈ గ్రంథం ద్వారా ప్రభా ఈ నామానికి మహిమకరంగా చేస్తాను, నీ మహిమకరంగా చేసిన సిద్ధపరచడం అన్ని విషయాల్లో సహాయపడమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో గర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం మనందరికీ, కుటుంబానికి, సర్వత్ర పరిశుద్ధులకు తోడై ఉండి వీటికంటే గొప్ప కార్యములు చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకై నేనేమి నీకు చెల్లించగలను? రక్షణ పాత్రను చేపట్టుకొని కృతజ్ఞతాస్తుతి అర్పించెదను. నీవు చేసిన ఉపకారములకై నేనేమి నీకు చెల్లించగలను? రక్షణ పాత్రను చేపట్టుకొని కృతజ్ఞతాస్తుతి అర్పించెదను. నా జీవిత కాలమంతయును, నా జీవిత కాలమంతయును నా ప్రభు కొరకే జీవించెదను, నా ప్రభు కొరకే జీవించెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృతజ్ఞతతో స్తుతింతును ఘనమైన నీ నామమును, ఉత్సాహముతో వివరింతును విలువైన నీ కార్యమును. ఉత్సాహముతో వివరింతును విలువైన నీ కార్యమును. ప్రైజ్ లార్డ్. మరి ప్రేమ విందు కొరకై భోజనాల దగ్గర ఇమానియల్ అని వచ్చి ప్రార్థన చేస్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. కంగ్రాచులేషన్. ప్రైజ్ లార్డ్. మీరుండేది ఎక్కడ?